ఎన్టీఆర్ యూనివర్సిటీ అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీల్లో నారాయణ మెడికల్ కాలేజ్ సత్తా. పలు విభాగాల్లో బహుమతులు. ఓవరాల్ గా రెండో అత్యధిక బహుమతులు సాధించిన నారాయణ మెడికల్ కాలేజ్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఆధ్వర్యంలో మంగళగిరి చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో తొలిసారిగా నిర్వహించిన అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీల్లో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకున్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ నుండి 22 మంది విద్యార్థులతో కూడిన బృందం ఈ పోటీలో పాల్గొంది. కళాశాల డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ నేతృత్వంలో విద్యార్థుల గానం, నృత్యం, యోగా, మోనో యాక్షన్, క్విజ్ తదితర విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి వివిధ విభాగాల్లో పలు బహుమతులను సాధించారు. బాలుర యోగా గ్రూప్ ద్వితీయ బహుమతి, బాలికల యోగా గ్రూప్ తృతీయ బహుమతి, బాలుర మోనో యాక్షన్ ద్వితీయ బహుమతి, బాలుర గ్రూప్ డాన్స్ తృతీయ బహుమతి. ఈ విజయాలతో నారాయణ మెడికల్ కాలేజ్ ఓవరాల్ గా రెండో అత్యధిక బహుమతులు సాధించిన కళాశాలగా నిలిచింది. ఆతిథ్య కళాశాల అయిన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ తర్వాత అత్యధిక బహుమతులను నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు సాధించడం విశేషం. విజయవంతంగా తిరిగి వచ్చిన విద్యార్థులను అభినందించేందుకు నారాయణ వైద్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి పి ఇందిరా గారు ఛాంబర్లో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి పి ఇందిరా విద్యార్థులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి యూనివర్సిటీ స్థాయి పోటీల్లో మరింత ఉత్సాహంగా పాల్గొని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ విశ్వకుమార్ మరియు ఫిజికల్ డైరెక్టర్ సెల్వీబాబు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఉత్సాహభరితంగా పాల్గొనడం, సాధించిన విజయాలు కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు మొత్తం విద్యార్థి బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో నిర్వహించనున్న యూనివర్సిటీ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నేను డాక్టర్ విశ్వకుమార్, వైస్ ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నాను. రీసెంట్గా జరిగిన యూనివర్సిటీ లెవెల్లో కండక్ట్ చేసినటువంటి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో కల్చరల్ ఫెస్ట్లో మన కాలేజీ నుండి 22 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో 4 విభాగాల్లో వాళ్ళు ప్రైజెస్, మెడల్స్ కూడా సాధించడం జరిగింది. ఇది ఇన్స్టిట్యూట్కి మరెంతో గర్వకారణం. ఇందుకు ప్రోత్సాహం ఇచ్చి దానికి తగినటువంటి ట్రైనింగ్ కల్పించి మెన్ అండ్ మెటీరియల్ హెల్ప్ తోటి దీనికి ప్రోత్సాహం చూపిన డీన్ గారికి మేమందరూ కృతజ్ఞతలు స్టూడెంట్ తరపున తెలియజేసుకుంటున్నాము. ఎన్ఆర్ఐ కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మా స్టూడెంట్స్ విన్ అయ్యారు. దర్ 22 మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సెకండ్ ప్లేస్లో ఫైనల్గా దే గాట్ ద మెడల్స్. ఆల్ ద కల్చరల్ యాక్టివిటీస్లో కల్చరల్ మీన్ డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ మోనో యాక్షన్ ఆల్ ద ప్లేసెస్లో వచ్చున్నారు. సో కంగ్రాచులేట్స్ ఆల్ ద స్టూడెంట్స్. దట్స్ వెరీ గుడ్ సైన్. నాట్ ఓన్లీ స్టడీస్, ఎకడమిక్సే కాకుండా ఆల్ స్పోర్ట్స్ అండ్ దెన్ కల్చరల్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల సో వాళ్ళ మెంటల్ యొక్క ఎబిలిటీ అండ్ దెన్ పీస్ఫుల్నెస్ ఎలా ఉంటుంది, స్టడీస్లో కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగుంటుంది అనే దానిలో యాక్టివిటీస్ చాలా బాగా దోహదం చేస్తాయి. ఎడ్యుకేషన్లో ముందుకు పోవడం కానీ నెక్స్ట్ ఎవ్రీథింగ్ అందరితో మిక్స్ అయ్యేదానికి కూడా చాలా పిల్లలందరితోటి ఒకరితో మిక్స్ అవ్వడం, కమ్యూనికేషన్స్, వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు మన కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉంటారు. నెక్స్ట్ స్టాఫ్ కానీ బయట ఎక్కడ మింగిల్ కావాలి అనే ఈ ఏజ్లో మెచ్యూరిటీ ఆఫ్ ఎబిలిటీ కూడా పిల్లలకు ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇదంతా ప్రోత్సాహం ఇచ్చి కాలేజ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి మా డీన్ సార్కి, అందరు స్పోర్ట్స్ మాస్టర్, ఆల్ ద అకాడమిక్స్ అండ్ దెన్ నాన్ అకాడమిక్స్ అందరి టీం
టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను డి నారాయణ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ మాట్లాడుతున్నా. రీసెంట్గా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో మన యూనివర్సిటీ తరఫున ఇంటర్ కాలేజ్ కల్చరల్ మీట్ జరిగింది. అందులో డెంటల్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి 30 కాలేజీల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఒక 4 విభాగాల్లో ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. ఇది సెకండ్ బెస్ట్ ర్యాంక్స్ ఇన్ ద స్టేట్ అమంగ్ ఆల్ ద మెడికల్ కాలేజెస్. మామూలుగా ఏమనుకుంటారంటే మెడికల్ స్టూడెంట్స్ అంటే అకాడమిక్స్లోనే బాగుంటారు, వాళ్ళ పుస్తకాల్లో ఉంటారు లేదా పేషెంట్తోనే ఉంటారు తప్పితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పెద్దగా పార్టిసిపేట్ చేయడం ఉండదు అనేది ఒక నానుడి. కానీ మా మెడికల్ కాలేజ్ విద్యార్థులు మేము అకాడమిక్స్లోనే కాదు, పేషెంట్ కేర్లోనే కాదు, ఈ కల్చరల్ యాక్టివిటీస్లోనూ ఒకప్పుడు పోయినసారి మన దగ్గర స్పోర్ట్స్ జరిగితే వాటిల్లో కూడా దేంట్లో కూడా మా ప్రతిభని కనబరుచుకోగలుగుతామనే, మా నైపుణ్యాలను చూపించుకోగలుగుతామనే ఒక ధైర్యంతో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే ధైర్యంతో, అదే ఒక కాన్ఫిడెన్స్ తోటి మన వాళ్ళు ప్రైజులు గెలుచుకోవడం కూడా జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ ప్రతిభని కనపరిచి పిల్లలు వాళ్ళ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ కానివ్వండి, వాళ్ళ నైపుణ్యత కానీ ప్రతిభను కానీ వెలికి తీసుకునేదానికి ఇటువంటివి మంచి అవకాశం. ఇటువంటి ప్లాట్ఫామ్ని వాళ్ళు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ప్రతిభను కనపరిచి వాళ్ళకి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇన్స్టిట్యూట్కి కూడా మంచి పేరు తెచ్చినందుకు వాళ్ళకి మరొకసారి నా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ మనం కరికులర్ యాక్టివిటీస్లోనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి మన మేనేజ్మెంట్ నారాయణ సార్ గారికి, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన ఇందిరా మేడం గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి మరియు స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. Congratulations to all the students who got prizes in all the different departments of sports and hobby clubs in NRI Medical College. జనరల్గా ఇప్పుడున్న వరల్డ్ వైడ్లో కూడా అకాడమిక్స్ అనేది 60%, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది 40% ఉంటేనే ఈ 60%లో రాణించాలనే ఒక థిసిస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని అన్ని కాలేజీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇండియాలో కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు కానీ, మేనేజ్మెంట్ కానీ, మెడికల్ కాలేజ్ కావచ్చు, డెంటల్ కాలేజ్ కావచ్చు, అది ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజీలో అయినా కూడా దీంతో పాటు చదువుతో పాటు మానసిక వికాసం సంబంధించి ఈ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసినప్పుడే ఇది కూడా అకాడమిక్స్ కూడా డెవలప్ అవుతున్న కాన్సెప్ట్ని ఇక్కడ కూడా డెవలప్ చేసి ఈ విధంగా ఇన్ని ప్రైజులు వచ్చినందుకు ఇంకా ముందు కూడా ఈ ఫ్యూచర్లో కూడా ఒక్క స్పోర్ట్స్ అని కాకుండా అన్ని యాక్టివిటీస్లో కూడా హాబీ క్లబ్స్లో కానీ, ఫిల్మ్ మేకింగ్లో కానీ, వీటన్ని క్లబ్స్లో కూడా మంచి ప్రైజులు తెచ్చుకుంటా మనోవికాసంతో మంచి అకాడమిక్స్లో కూడా రాణిస్తూ ఉంటారని ఆశిస్తూ దీనికి సహకరించినటువంటి నారాయణ సార్కి, ఇందిరా మేడంకి, అలాగే ప్రిన్సిపాల్ సార్కి, మన పీడీ గారికి, మన ప్రొఫెసర్ గారికి అందరికి కూడా థ్యాంక్స్. మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఫర్ ద ఫస్ట్ ఇంటర్ కాలేజ్ కల్చరల్ మీట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో జరిగింది. సో మన కాలేజ్ నుంచి మన డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో 22 స్టూడెంట్స్ని ఒక కంటింజెంట్ లాగా తయారు చేసి ఆ కంటింజెంట్ని మనము ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో కల్చరల్ మీట్కి రిప్రజెంట్ చేసాం. సో ఈ మీట్ అనేది బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కలిపి పెట్టారు. సో ఈ మీట్లో మనం బాయ్స్ డిఫరెంట్ జోన్స్లో పార్టిసిపేట్ చేశారు అండ్ గర్ల్స్ ఆల్సో డిఫరెంట్ జోన్స్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేషన్ చేయడమే కాకుండా మనకి 4 స్పెషల్ ప్రైజెస్ వచ్చాయి. సో మనం 22 మెంబర్స్ వెళ్ళి మనం సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ మన కాలేజ్ సంపాదించింది. సో దీనికి మనకి మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ నుంచి 100% సపోర్ట్తో మనం ఎంతమందిని తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈ కల్చరల్ మీట్ని లాంచ్ చేసింది. ఈ మీట్లో మనం ఎంతమంది హైయెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఇంతమంది మనం ప్రైజెస్ తీసుకురావడం మాకే కాదు, స్టూడెంట్స్కే కాదు, మొత్తం మేనేజ్మెంట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. దీనికి సహకరించిన మా డీన్ సార్ కానీ, మిగతా వాళ్ళు, స్టూడెంట్స్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే మా స్టూడెంట్స్కి అందరికి కూడా 100% ఎఫర్ట్ పెట్టి మార్నింగ్స్ కానీ, నైట్స్ కానీ వాళ్ళు బాగా కష్టపడి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మన కాలేజ్ని రిప్రజెంట్ చేసి ఇంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేశారు. సో వాళ్ళకి ఫస్ట్ గ్రేట్ అప్లాస్ ఇవ్వడానికి మేము ఎందులో కూడా మేము ఆలోచించడం లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ డిడ్ దేర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు జాహ్నవి. నేను ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్ని నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి. రీసెంట్గా మాకు కండక్ట్ చేసిన ఫస్ట్ ఇంటర్ కల్చరల్ ఫెస్ట్కి మా కాలేజ్ నుంచి 22 మెంబర్స్ వెళ్ళాము. దాంట్లో
అన్ని కేటగిరీస్లో మేము పార్టిసిపేట్ చేసి బాగా ఎంతూజియాస్టిక్గా అండ్ ప్రైజెస్ కూడా గెలుచుకున్నాము. లైక్ గ్రూప్ డ్యాన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, యోగా బాయ్స్ అండ్ గర్ల్స్, మోనో యాక్షన్ బాయ్స్ అండ్ గర్ల్స్, సింగింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డీన్ సార్కి చాలా థ్యాంక్ యూ. మా అందరిలోనూ డిప్రెషన్ ఆర్ స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ఇది ఒక విధంగా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ.